తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ ఆ, ఉ- తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో అంటే ఈ సబ్జెక్టు గ్రూప్ వన్ ప్రిలిమినరీలో కూడా క్వశ్చన్లు అడుగుతారు. అదేవిధంగా మెయిన్స్లో కూడా మనకు ప్రశ్నలు వస్తాయి. ఈ మెయిన్స్లో వచ్చిన ప్రశ్నలో మనకు కుతుబ్ షాల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల్లో భాగంగా నేను గత ఎపిసోడ్లో ఆర్థిక పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో సాంఘిక పరిస్థితుల గురించి చెప్పడం జరుగుతుంది. మనకు కుతుబ్ షాల కాలంలో సాంఘిక పరిస్థితులు అంటే ఆనాటి సమాజము, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, తర్వాత ఆనాటి ఆచారాలు, సాంప్రదాయాలు, సాంఘిక దురాచారాలు, మతాలు మొత్తం కూడా దీని కిందికి మనకు వస్తాయి. మనకు ప్రధానంగా అబుల్ హసన్ బ్రిటిష్ వారికి మద్రాసు మొత్తాన్ని సాలుకు 1200 పొగోడాల చొప్పున కిరాయికి శాశ్వతంగా ఇవ్వడం జరిగింది. అబుల్ హసన్ అనేవాడు చివరి పాలకుడు. బ్రిటిష్ వారికి మద్రాస్ ప్రాంతం వీరి కిందనే ఉండేది. ఈ విధంగా వీరి కింద ఉన్న మద్రాసు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సంవత్సరానికి 1200 పగోడాల చొప్పున మద్రాసు ప్రాంతాన్ని కిరాయికి శాశ్వతంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కాలంలో కుతుబ్ షాల కాలంలో వర్ణ వ్యవస్థ బాగా బలపడింది. అనేక ఉపకులాలు స్థిరపడ్డాయి. అంటే వర్ణ వ్యవస్థ బాగా గట్టిపడింది. అనేక ఉపకులాలు పుట్టుకొచ్చాయి. ఈ ఉపకులాలన్నీ కూడా స్థిరపడిపోయాయి. తర్వాత కులాల గురించి సుఖ సప్తతి, హంస విస్తి కావ్యం రెండు కూడా ఈనాటి కుల వ్యవస్థ గురించి, వర్ణ వ్యవస్థ గురించి మనకు తెలియజేస్తున్నాయి. కులాల గురించి సుఖ సప్తతి, హంస విశతి కావ్యం రెండు కూడా పేర్కొన్నది. బ్రాహ్మణులకు సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. వారు ఉన్నత ఉద్యోగాలను నిర్వహించేవారని ప్రేయర్ బౌరే అనే ఇద్దరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం ఎక్కువ ఉండేది. వారు టీచర్స్గా ఆధ్యాత్మిక వృత్తిలో ఉండేవారు. వారికి ఉన్నత స్థానం ఉండేది సమాజంలో. వారు ఉన్నత ఉద్యోగాలు నిర్వహించేవారని ప్రేయర్ బౌరే అనే ఇద్దరు కూడా చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. తర్వాత మనకి బ్రాహ్మణులు ఈ విధంగా ఉంటే క్షత్రియులు సామంతులుగా, జాగీర్దారులుగా, మిరాసిదారులుగా ఉండేవారు. క్షత్రియులు అనేవాళ్ళు రెండో వర్గం వారు. ఈ క్షత్రియులు సామంతులుగా, జాగీర్దారులుగా, మిరాసిదారులుగా ఉండేవారు. మిరాసిదారులు అంటే వంశపారంపర్య హక్కులున్నవారు. ఆ విధంగా క్షత్రియులు సామంతులుగా, జాగీర్దారులుగా, మిరాసిదారులుగా ఈ కాలంలో ఉండేవారు. తర్వాత వైశ్యులు వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని చేసేవారు. ఈ కాలంలో వైశ్యులు మూడో వృత్తి వాళ్ళు, వర్ణం వాళ్ళు వైశ్యులు వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని చేసేవారు. బ్రాహ్మణులకు సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. తర్వాత వారు ఉన్నతోద్యోగాన్ని అనుభవం. తర్వాత మనకి శూద్రులు ముఖ్యంగా వ్యవసాయము, ఇతర వృత్తులు చేసేవారు. అస్పృశ్యులు గ్రామం వెలుపల ఉండేవారు. వారు లోపల రావాలంటే గంట కొట్టి లోపల రావాలి. గ్రామంలోకి రావాలంటే అస్పృశ్యులు గ్రామం వెలుపల ఉండేవారు. తర్వాత చనిపోయిన జంతువుల చర్మంతో చెప్పులు కుట్టేవారు. వీళ్ళు చెప్పులు కుట్టేవారు ఊరి బయట ఉండి. ఈ కాలంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. అంటే పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద ఎవరంటే తండ్రి. దాన్ని ఏమంటారంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఎక్కువగా ఉండేవి. సమాజంలో స్త్రీలకు మంచి గౌరవ ప్రతిపత్తులు ఉండేవి. వారికి ఆస్తి ఎక్కువ ఉండేది. తర్వాత వారికి అన్ని రంగాల్లో కూడా ఈనాటి స్త్రీలు రాణించారు. తర్వాత బాల్య వివాహాలు, బహుభార్యత్వము, జ్యోతిష్యము మీద నమ్మకము, శకునాల మీద నమ్మకాలు, దేవదాసి పద్ధతి మొదలైనవి సాంఘిక దురాచారాలు ఉండేవి. అంటే చిన్నప్పుడే వివాహాలు చేయడం బాల్య వివాహాలు, బహుభార్యత్వం, ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే ఎక్కువ మందిని స్త్రీలను పెళ్లి చేసుకోవడం బహుభార్యత్వం. తర్వాత జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువ, శకునాల మీద నమ్మకం ఎక్కువ, శకునం వేసుకునేవారు. తర్వాత కొంతమంది పక్షి శకునం చూసుకునేవారు. తర్వాత శకునాల మీద నమ్మకం ఎక్కువ ఉండేది. తర్వాత దేవదాసి పద్ధతి మొదలైన సాంఘిక దురాచారాలు ఉండేవి. దేవదాసి అంటే చిన్నప్పుడే బాలికలను దేవునికి అంకితం చేసేవారు. దేవునికి అంకితం చేస్తే ఆ బాలికలు దేవాలయానికి సేవ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆ గ్రామానికి సేవ చేయాలి. ఆ విధంగా
దేవదాసీలు తర్వాత కాలంలో వ్యభిచారులుగా మారి ఆ గ్రామానికి సేవ చేస్తూ ఉండేవారు. తర్వాత వితంతువుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. అంటే భర్త చనిపోయిన స్త్రీల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. వారు చీకటి గదిలో ఉండాలి, మంచి బట్టలు కట్టుకోకూడదు, మంచి ఆహారాన్ని స్వీకరించకూడదు, కాబట్టి ఎవరికి కనబడకూడదు. ఇటువంటి వితంతువుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. తర్వాత వేశ్యలకు రాజాదరణ, సమాజంలో గౌరవం ఉండేది. వేశ్యలకు రాజాదరణ ఉండేది, సమాజంలో గౌరవం ఉండేది. అంటే వేశ్యలను రాజులు మంచిగా చూసేవారు, సమాజంలో కూడా మంచిగా చూసేవారు. గోల్కొండ సుల్తాన్లు సతీ సహగమనం రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. సతీ సహగమనం అంటే అదొక దురాచారం. ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత భర్త శవంతో పాటు ఈ భార్యను కూడా తీసుకుపోయి సమాధి చేయడం, అదే సతీ సహగమనం. ఈ విధంగా మరి గోల్కొండ సుల్తాన్లు సతీ సహగమనం రూపుమాపడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. క్రీశకం 1670 సంవత్సరంలో గోల్కొండ రాజ్యంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయడం చూసిన విదేశీయులు ప్రశంసించారు. క్రీశకం 1670 సంవత్సరంలో ఆనాటి టెక్నాలజీ ప్రకారం ఆనాడే ప్లాస్టిక్ సర్జరీ చేశారట. గోల్కొండ రాజ్యంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయడం చూసిన విదేశీయులు వారిని ప్రశంసించడం జరిగింది. పాలకులు హిందూ దేవాలయాలకు మాన్యాలిచ్చి పోషించారు. ఈనాటి గోల్కొండ పాలకులు హిందూ దేవాలయాలకు మాన్యాలిచ్చి పోషించారు. 1652లో నిర్మించబడిన భద్రాచలం రామాలయానికి అబుల్ హసన్ భద్రాచలము, శంకరగిరి, పాల్వంచలను దానం చేశాడు. క్రీశకం 1652 సంవత్సరంలో భద్రాచల రామాలయం నిర్మించబడింది. ఈ ఆలయానికి అబుల్ హసన్ తానిసా భద్రాచలము, శంకరగిరి, పాల్వంచలను అనే గ్రామాలను దానంగా ఇచ్చాడు. తర్వాత కృష్ణా తీరంలోని మల్లీశ్వర స్వామి దేవాలయానికి కృష్ణానది తీరంలోని మల్లీశ్వర స్వామి అనే దేవాలయానికి భోగాపురము, చెరుకూరు, వీరన్నపట్నాలను అబుల్ హసన్ దానం చేశాడు. కృష్ణానది తీరంలో ఉన్న మల్లీశ్వర స్వామి దేవాలయానికి భోగాపురము, చెరుకూరు, తర్వాత వీరన్నపట్నాలను అబుల్ హసన్ మనకు దానం చేశాడు, దానంగా ఇచ్చాడట. ఈనాటి మసీదుల్లో హిందూ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఈనాటి అన్ని మసీదుల్లో హిందూ లక్షణాలు ఉండేవి, హిందూ ప్రభావం కనిపిస్తుంది. సుల్తాన్ అబ్దుల్లా ఆస్థానం నుండి వాడైన మూసా ఖాన్ తొలి మసీదును కట్టించాడు. మనకు సుల్తాన్ అబ్దుల్లా ఆస్థానంలోని వాడైన మూసా ఖాన్ తొలి మసీదు కట్టించాడు. మూసా ఖాన్ తర్వాత హిందువుల పూర్ణకుంభ ఆకారాన్ని, ఏనుగుల జాజుపీఠాన్ని మసీదులో ఉపయోగించడం మొదలైంది. హిందువుల పూర్ణకుంభ ఆకారాన్ని, తర్వాత ఏనుగుల జాజుపీఠాన్ని మసీదుల్లో ఉపయోగించడం ఈ కాలంలో ప్రారంభం జరిగింది. తర్వాత ముస్లిం సూఫీ మత గురువుల బోధనల వల్ల హిందూ ముస్లిం సామరస్యం పెంపొంది సంస్కృతి సమ్మేళనానికి దారితీసింది. ముస్లిం మతస్థులు, సూఫీ మత గురువులు అంటే ఇతర దేశాల నుంచి సూఫీ మత గురువులు భారతదేశానికి వచ్చారు. అంటే సూఫీలు ఏం చెప్తారంటే అందరికీ సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం చెప్తారు. సూఫీ మత గురువులు భారతదేశానికి వచ్చేసి అందరు సూఫీలు ప్రకారం ఏంటంటే వర్ణం లేదు, కులం లేదు, మతం లేదు, ఏది లేదు, అన్నీ మానవులంతా సమానం అని సూఫీ సిస్టమ్ చెప్తుంటుంది. ఈ సూఫీ గురువులు అందరూ కూడా సర్వమానవ సమానత్వాన్ని కాంక్షిస్తారు. తర్వాత అందరికీ సేవ చేస్తారు. ఈ విధంగా అనేకమైన సూఫీ మత గురువులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. ఈ దర్గాల్లో సూఫీ మత సాధువులు మరణించినప్పుడు అలా సమాధులు ఉంటాయి దర్గాలో, సమాధులు ఉంటాయి దర్గాల్లో సమాధులు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకు ఉర్సు ఉత్సవాలు మొదలైనవి చేసేవారు. ఆ విధంగా సూఫీ మత గురువులు ఏం చెప్పాడంటే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించారు. అయితే గోల్కొండ సుల్తాన్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి వర్తకులు కానీ, తర్వాత రకరకాల యాత్రికులు కానీ, రకరకాల అనేక మంది ఈ యొక్క కుతుబ్షాహీ రాజ్యానికి రావడం జరిగింది. కుతుబ్షాహీ రాజ్యానికి వచ్చేసి ఇక్కడ చాలామంది స్థిరపడిపోయారు. ఈ విధంగా స్థిరపడిపోయినప్పుడు ఇక్కడ గోల్కొండ నగరంలో వివిధ జాతుల వారు, వివిధ దేశాల వాళ్ళు, వివిధ జాతుల వారు, తర్వాత వివిధ భిన్న సంస్కృతుల వారు సెటిల్ అయిపోయారు. ఈ విధంగా గోల్కొండ నగరం కిక్కిర్చిపోయింది వీరితో. దాంతో మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేశాడంటే
మనకు గోల్కొండ నగరం పూర్తిగా జనసమ్మర్దమైంది కాబట్టి మనకు నూతన నగరం నిర్మించాలని కాంక్ష తలుపుతో ఆయన హైదరాబాద్ నగర నిర్మాణం మొదలుపెట్టాడు. అయితే ఈ విధంగా ఇప్పుడు గోల్కొండ ప్రాంతంలో వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆ విధంగా దీనివల్ల ఏమైందంటే ఒక మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. ఒక సంస్కృతి సమ్మేళనం, ఒక మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. మిశ్రమ సంస్కృతి ఏర్పడి ఈ విధంగా శాంతియుత సహజీవనానికి దారితీసింది. మిశ్రమ సంస్కృతి ఎందుకు ఏర్పడింది అంటే ముస్లింలు సూఫీ మత గురువుల బోధనల వల్ల హిందూ ముస్లిం సామరస్యం పెంపొంది సంస్కృతి సమ్మేళనానికి అది దారితీసింది. హిందూ ముస్లిం సామరస్యం ఈ యుగం ముఖ్య లక్షణం. హిందూ ముస్లింల సామరస్యం అనేది ఈ యుగం యొక్క ముఖ్య లక్షణం. తర్వాత రంజాన్, మొహరం పండుగలలో హిందువులు పాల్గొనేవారు. మరి ఇవన్నీ కూడా ముస్లింల పండుగలు. రంజాన్ మొహరం పండుగల్లో కూడా హిందువులు పాల్గొనేవారు. మొహరం పండుగని తెలంగాణ గ్రామాల్లో పేరిళ్ల పండుగ అంటారు. హిందూ ముస్లింలు ఈ మొహరం పండుగను ఆనందోత్సవాలతో జరుపుకునేవారు. రంజాన్కు ముందు ముస్లింలు జరుపుకునే పండుగనే షబీ బరాత్ అంటారు. ఈ షబీ బరాత్ అనే పండుగ హిందువుల దీపావళిని పోలి ఉంటుంది. ఏదంటే షబీ బరాత్ రంజాన్ ముందు ముస్లింలు జరుపుకుంటారు. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండలో వసంతోత్సవాలను జరిపించేవాడు. గోల్కొండ కుతుబ్ షాయిలలో గొప్పవాడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండలో వసంతోత్సవాలను జరిపించేవాడు. తర్వాత కులీ కుతుబ్ షా 14 పండుగలను జాతీయ పర్వత దినాలుగా గుర్తించాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా మొత్తం 14 పండుగలను జాతీయ పర్వదినాలుగా గుర్తించడం జరిగింది. తన కాలజ్ఞానంతో, గోవింద వాక్యాలతో మత సామరస్యానికి పునాది వేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కాలం నాటివాడే. అంటే కాలజ్ఞానం రాశాడట ఆయన. తన కాలజ్ఞానంతో, గోవింద వాక్యాలతో మత సామరస్యానికి పునాది వేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కాలం నాటివాడే, ఈ యుగానికి చెందినవాడే. తర్వాత గోల్కొండ రాజ్యంలో అధిక సంఖ్యాకులు హిందువులు. తర్వాత గోల్కొండ రాజ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ఏంటంటే హిందువులు. ఎక్కువ మంది వైష్ణవ మతాన్ని అనుసరించారు. ఎక్కువ మంది ప్రజలు హిందువులు వైష్ణవ మతాన్ని, అంటే విష్ణును పూజించే వాళ్ళందరూ కూడా వైష్ణవ మతస్థులు అంటారు. ఎక్కువ మంది వైష్ణవ మతాన్ని అనుసరించారు. తర్వాత శ్రీరామచంద్రుడు వారి ఆరాధ్య దైవము. శ్రీరామచంద్రుడు అనేవాడు వారి ఆరాధ్య దైవము. సూఫీ సుప్రసిద్ధ యోగి కబీర్ భద్రాచల రామదాసుకు రామనామ మహత్యాన్ని బోధించాలని ప్రజల నమ్మకం. సుప్రసిద్ధ సూఫీ సన్యాసి కబీరు అనేవాడు భద్రాచలం రామదాసుకు రామనామ మహత్యాన్ని బోధించాలని ప్రజల యొక్క నమ్మకం. తర్వాత మనకు ఈ కాలంలో కుతుబ్ షాయిల కాలం నాటి ఇవి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి మనం నేను భావించవచ్చు. ఆర్థిక పరిస్థితులు అంటే నేను ఆల్రెడీ చెప్పాను. కుతుబ్ షాయిల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల మీద ప్రశ్న వచ్చినప్పుడు మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకొని ఆ విధంగా ఆర్థిక పరిస్థితుల్లో మనకు ఏ విధంగా రాయాలంటే ఆనాటి భూమి శిస్తు వ్యవహారం, భూమి శిస్తు వ్యవస్థ, తర్వాత ఇతర పనులు, తర్వాత అదే కాకుండా ఆనాటి పరిశ్రమలు, తర్వాత స్వదేశీ వ్యాపారం, విదేశీ వ్యాపారం, అవన్నీ కూడా మనకు ఆర్థిక పరిస్థితుల కిందకు వస్తే, సాంఘిక పరిస్థితుల్లో ఆనాటి సమాజము, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, తర్వాత ఇట్లా రకరకాల పద్ధతులు, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, సాంఘిక ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ వస్త్ర విధానము, తర్వాత ఆనాటి మత పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు ఆ సామాజిక పరిస్థితి కిందకి వస్తాయి. ఒకవేళ మీరు సాంఘిక ఆర్థిక పరిస్థితులు అడిగినట్లయితే మనం ఈ విధంగా రాయవచ్చు. కుతుబ్ షాయిల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు అడిగినప్పుడు మనకు ఈ విధంగా ఆనాటి రాజభాష ఏంటి, తర్వాత ఆ కాలం నాటి సాహిత్యము ఏ విధంగా పోషించబడింది, మరి ఏ భాషా సాహిత్యాన్ని వారు పోషించారు, తర్వాత రాజులు కవిత్వాన్ని పోషించారా, తర్వాత ఏ కవులను పోషించారు, అలాంటి సాహిత్యాభివృద్ధి, ఈ వివిధ భాషా సాహిత్యాభివృద్ధి ఏ విధంగా జరిగింది. తర్వాత మనకు ఇంకా సాహిత్యంలో ఇంకొకటి ఏంటంటే, సాహిత్యంతో పాటు మనకు లలిత కళలు అంటే సంగీతము, తర్వాత
సంగీతము, చిత్రలేఖనము, తర్వాత నృత్యము, ఈ మూడు కూడా లలిత కళల కిందకి వస్తాయి. ఈ మూడు పద్ధతులు, ఈ మూడు కళలు ఏమాత్రం పోషించబడ్డాయి అనేది మనకు రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే ఆనాటి వాస్తు నిర్మాణాలు, ఆ విధంగా ఎలాంటి నిర్మాణాలు, ఆ రోజుల్లో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి అనే అంశాలను మనం రాయాల్సి ఉంటుంది. మనము ఈ కాలం నాటి కుతుబ్ షాల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితుల విషయానికి వస్తే కుతుబ్ షాల కాలంలో మనము సాహిత్యం నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది ఈ ప్రశ్నకి. అంటే కుతుబ్ షాల కాలం అనేది ఒక ఇంట్రడక్షన్ నేను స్టార్టింగ్లో చెప్పాను. ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆ ఇంట్రడక్షన్లో మనము కుతుబ్ షాలు అనే వాళ్ళు గోల్కొండను దాదాపు 177 సుల్తాన్ 175 సంవత్సరాలు పాలించారు. వారు ఈ విధంగా తెలుగు ప్రాంతాలను పాలించిన తొలి ముస్లింలు, అంటే తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన తొలి ముస్లిం పాలకులు, మహమ్మదీయ పాలకులు కుతుబ్ షాలు హైదరాబాద్ నగరం నిర్మించడంతో పాటు అనేక నిర్మాణాలు జరిగాయి. సాహిత్యపరంగా వీరు మంచి అభివృద్ధి చేశారు. అనేక మంది తెలుగు కవులను పోషించారు. ఈ అనేక మంది తెలుగు కవులు ఈ కాలంలో అనేక రచనలు చేశారు. అనేక నూతన భాషలు, దక్కని ఉర్దూ లాంటి నూతన భాషలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఈ కాలంలో అనేక నిర్మాణాలతో వారు చేయడంతో పాటు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాకపోతే సాహిత్యపరంగా చాలా అభివృద్ధి చెందింది అనే అంశాన్ని మనం ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తూ మనకు నెక్స్ట్ సాహిత్యం అనేది మొదలుపెట్టాల్సి ఉంటుంది. కుతుబ్ షాల సాహిత్యంలో కుతుబ్ షాల రాజభాష ఏంటంటే పర్షియన్. కుతుబ్ షాల రాజభాష పర్షియన్. ఆ కాలం నాటి సాహిత్య చరిత్ర శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతో ప్రారంభమైనట్టు తెలుస్తుంది. కుతుబ్ షాల రాజభాష ఏంటి? పర్షియా భాష. ఆ కాలం నాటి సాహిత్య చరిత్ర అనేది శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం. కుతుబ్ షాల కాలం నాటి సాహిత్య చరిత్ర మొదలయ్యేది ఎవరుతుందంటే శంకర కవి అనేవాడు రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతో ఈ చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ కావ్యము ఈ విధంగా శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాన్ని రాసి ఈ గ్రంథాన్ని గోల్కొండ రాజ్యస్థాపకుడైన సుల్తాన్ కులీ జాగీర్దారు అయిన ఈడూరు ఎల్లయ్యకు అంకితంగా ఇచ్చాడట. ఈడూరు ఎల్లయ్యకు ఆయన అంకితంగా ఇవ్వడం జరిగింది. శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానము సుల్తాన్ కులీ జాగీర్దారు అయిన మన ఈడూరు ఎల్లయ్య అనేవాడికి అంకితంగా ఇచ్చాడు. అంటే కుతుబ్ షాహీ సాహిత్య చరిత్ర అనేది శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం అనే కావ్యంతో ప్రారంభమైంది. ఈ కావ్యాన్ని ఆయనే ఈడూరు ఎల్లయ్య అనేవాడికి అంకితంగా ఇచ్చాడు. తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షాలో రెండో పాలకుడైన ఇబ్రాహిం కుతుబ్ షా తెలుగు ఉర్దూ భాషా కవులను పోషించాడు. అతని ఆస్థానంలో అనేక మంది తెలుగు కవులు ఉండేవారు. ఆయన ఆస్థానం తెలుగు కవులు ఎవరంటే కందుకూరి రుద్రకవి. ఆస్థాన కవులు తెలుగు కవులు కందుకూరి రుద్రకవి. ఈ కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము అనే యక్షగానం, తెలుగులో మొట్టమొదటి యక్షగానాన్ని ఈయన కందుకూరి రుద్రకవి రచించాడు. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము అనే గ్రంథాన్ని రచించాడు. అది తెలుగులో మొట్టమొదటి యక్షగానం. ఈయన రచించిన రెండో గ్రంథం ఏంటంటే నిరంకుశోపాఖ్యానం. కందుకూరి రచించిన రెండో గ్రంథం నిరంకుశోపాఖ్యానం. తర్వాత ఇంకా మిగిలిన గ్రంథాలు ఏంటంటే జనార్దన అష్టకములు, తర్వాత బలవదరి శతకము, గువ్వలచిన శతకం కూడా ఆయన రచించాడు. తర్వాత ఈ విధంగా కందుకూరి రుద్రకవి ఈ గ్రంథాలన్నీ రచిస్తే కందుకూరి రుద్రకవి ఇబ్రాహిం కుతుబ్ షా ఆస్థాన కవి. ఆయన తెలుగులో మొట్టమొదటి యక్షగాన గానమైన సుగ్రీవ విజయము రచించాడు. తర్వాత మిగతా గ్రంథాలు నిరంకుశోపాఖ్యానము, జనార్దన అష్టకములు, తర్వాత బలవదరి శతకము, తర్వాత గువ్వల చెన్న శతకము అనే ఇవన్నీ గ్రంథాలను రచించాడు. ఇవన్నీ రచించాడు. ఈ విధంగా కందుకూరి రుద్రకవికి ఇబ్రాహిం కుతుబ్ షా రెంటచింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. కందుకూరి రుద్రకవికి ఈ విధంగా ఈయన గొప్ప కవి కాబట్టి బ్రహ్మాండంగా ఈయన అనేక గ్రంథాలు రాశాడు. దానికి ప్రశంసిస్తూ కందుకూరి రుద్రకవికి ఇబ్రాహిం కుతుబ్ షా రెంటచింతల లేదా చింతలపాలెం గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక కవి ఉన్నాడు. ఆయన పేరు ఇబ్రాహిం కుతుబ్ షా ఆస్థానంలో అద్దంకి గంగాధర కవి అనే మరొక కవి ఉన్నాడు. ఈ అద్దంకి గంగాధర కవిది తపతి సంవరణోపాఖ్యానము. అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించి ఇబ్రాహిం కుతుబ్ షాకు అంకితంగా ఇచ్చాడు. అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానము అనే గ్రంథాన్ని రచించి
ఇబ్రాహిం కుతుబ్ షాకు అంకితంగా ఇవ్వడం జరిగింది. ఇబ్రాహిం కుతుబ్ షాకు అంకితంగా ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథంలో గంగాధర కవి తనను ఆదరించిన ఇబ్రాహిం కుతుబ్ షాను రాముని అవతారం అని పేర్కొంటాడు. ఈ విధంగా అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించి అది ఇబ్రాహిం కుతుబ్ షాకు అంకితంగా ఇస్తాడు. ఈ గ్రంథంలో మరి అద్దంకి గంగాధర కవి ఏమంటాడంటే తనను ఆదరించిన ఇబ్రాహిం కుతుబ్ షాను రాముని అవతారం అని పేర్కొంటాడు. రాముని అవతారంగా పేర్కొనడం జరిగింది. మరొక కవి ఉంటాడు, ఆయన పేరు పొన్నగంటి తెలగనార్యుడు. పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర అనే గ్రంథం రాస్తాడు. పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర అనే గ్రంథం రాస్తాడు. యయాతి చరిత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఇది. తెలుగు భాషలో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఏంటంటే యయాతి చరిత్ర. దీన్ని పొన్నగంటి తెలగనార్యుడు రచించాడు. ఈ పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రాసి పటాన్ చెరువు ప్రాంతానికి అధికారి అయిన అమీన్ ఖాన్కు ఈ కవిని ఆదరించాడు. పొన్నగంటి తెలగనార్యుడిని ఎవరు ఆదరించారంటే పటాన్ చెరువు ప్రాంతానికి అధికారి అయిన అమీన్ ఖాన్ అనేవాడు ఆదరించాడు. తర్వాత మరి యయాతి చరిత్ర ఏం తెలియజేస్తుందంటే ఆనాటి స్త్రీల స్థితిగతులను వివరిస్తుంది. ఆనాటి స్త్రీల స్థితిని వివరిస్తుంది ఈ గ్రంథం. తర్వాత ఉర్దూ భాషలో ఇబ్రాహిం కుతుబ్ షా కాలంలో ఉర్దూ భాషలో ఎలాంటి గ్రంథాలు వచ్చాయి అనే విషయానికి వస్తే అది ఉర్దూ భాషలో అలీపుర్షి అనే కవి ఏం రాశాడంటే నసబ్ నామా కుతుబ్ షాయి. అలీపుర్షి అనే కవి నసబ్ నామా కుతుబ్ షాయి అనే గ్రంథాన్ని రాశాడు. మరొక కవి ఎవరంటే ఫెరోజ్ అనే ఉర్దూ కవి తెసల్నామా అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత పారసీక భాషా కవుల్లో ఈ కాలంలో ఇబ్రాహిం కుతుబ్ షా కాలంలో పారసీక భాషా కవులు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం రాశారంటే కురుహా అనే కవి తారీఖీ ఎల్చి నిజాం షా అనే చారిత్రక గ్రంథాన్ని రచించి ఇబ్రాహిం కుతుబ్ షాకు అంకితంగా ఇచ్చాడు. పారసీక భాషలో కురా అనే కవి తారీఖీ ఎల్చి నిజాం షా అనే గ్రంథాన్ని రచించి ఆయన చారిత్రక గ్రంథాన్ని రచించి ఇబ్రాహిం కుతుబ్ షాకు ఆయన ఆ గ్రంథానికి అంకితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగు కవులు ఇబ్రాహిం కుతుబ్ షాను మల్కీబరాముగా కీర్తించారు. తెలుగు కవులు ఆ విధంగా గొప్పగా తమను పోషించిన ఇబ్రాహిం కుతుబ్ షాను తెలుగు కవులు ఏమని పిలిచారంటే మల్కీబరామునిగా కీర్తించారు. ఇబ్రాహిం కుతుబ్ షా తెలుగు, ఉర్దూ ముసైరాలను ఏర్పాటు చేసి కవి పండితులను సత్కరించేవాడు. ముసైరాలు అంటే కవి సమ్మేళనాలు. ఇబ్రాహిం కుతుబ్ షా తెలుగు మరియు ఉర్దూ కవి సమ్మేళనాలను ఏర్పాటు చేసేవాడు. ముసైరాలను ఏర్పాటు చేసి కవి పండితులను సత్కరించేవాడు ఈ సందర్భంగా. తర్వాత మరొకరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో కూడా ఆయన చాలా గొప్ప కవి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈయన ఉర్దూలో గొప్ప ఉర్దూ కవి. ఇతడు ఉర్దూ పారసీక భాషల్లో కావ్యాలు రాశాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఉర్దూ పారసీక భాషల్లో అనేక కావ్యాలు రచించడం జరిగింది. మొహమ్మద్ కులీ స్వయంగా కొన్ని వందల పద్యాలు రచించాడు. వర్ణనాత్మకమైన కవిత్వంలోనూ గజల్ రచనలోనూ ఆయన నిష్ణాతుడు. అంటే ఒకదాన్ని బాగా వర్ణించుకుంటూ రాస్తాడు. బాగా వర్ణించుకుంటూ కవిత్వం రాయడంలోనూ తర్వాత గజల్స్ను రాయడంలోనూ ఆయన గొప్ప నిష్ణాతుడు, మంచి ఎక్స్పర్టు. ఈయన పద్యాల్లో నాటి హైదరాబాద్ సాంఘిక జీవితం ప్రతిఫలిస్తుంది. ఈయన పద్యాలు రాశాడట. ఈ పద్యాల్లో ఏం చెప్తారంటే నాటి హైదరాబాద్ ప్రజల యొక్క సాంఘిక జీవితం మనకు తెలుస్తుంది ఈయన రచన వల్ల. మొహమ్మద్ కులీ కలం పేరు ఏం పేరు అంటే మానీ. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కలం పేరు మానీ. తర్వాత కవిత్వాల పుస్తకం పేరు ఏంటంటే కులియత్ కులీ. ఈయన కవిత్వాల పుస్తకం పేరు కులియత్ కులీ. మొహమ్మద్ కులీ ఉర్దూ భాషకు చాషర్ వంటి వాడని చరిత్రకారుల అభిప్రాయం. మొహమ్మద్ కులీ ఉర్దూ భాషకు చాషర్ వంటివాడు అంటే చాషర్ అంటే
ఉర్దూ భాషలో ఒక మంచి ఎక్స్పర్ట్ చాసర్ అనేవాడు. కాబట్టి మహమ్మద్ కులీ ఉర్దూ భాషకు చాసర్ వంటి వాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈయన ఆస్థానంలో అనేక మంది కవులు ఉండేవారు. ఈయన ఆస్థానంలో తెలుగు కవులు ఉండేవారు. తెలుగు కవుల్లో పోసెట్టి లింగ, తెలుగు కవుల్లో మనకు పోసెట్టి లింగ అనేవాడు ఒక తెలుగు కవి. ఆయన నవచోళ చరిత్ర, తర్వాత మల్యన చరిత్ర, నవచోళ చరిత్ర, తర్వాత మల్యన చరిత్ర, తర్వాత శంకర దాసమయ్య చరిత్ర, తర్వాత వీర సంగమయ్య దేవ చరిత్ర, తర్వాత శిష్య ప్రబోధము దేవ చరిత్ర, ద్విపదము శిష్య ప్రబోధము దేవ చరిత్ర అనే ద్విపదాన్ని, తర్వాత మరొక కవి, తెలుగు కవి ఉన్నాడు ఈ ఆస్థానంలో. ఆయన పేరు సారంగ తమ్మయ్య. ఆయన ఈ సారంగ తమ్మయ్య వైజయంతి విలాసము అనే గ్రంథాన్ని రచించాడు. సారంగ తమ్మయ్య వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కవికు మరి సారంగ తమ్మయ్య గొప్ప కవే కాకుండా ఆయన గోల్కొండ కరణంగా కూడా పనిచేసేవాడు. తర్వాత మరొక కవి ఎల్లారెడ్డి అనే కవి కిరాతార్జునీయము, తర్వాత బాలభారతం అనే కావ్యాలు రచించాడు. ఎల్లారెడ్డి అనే కవి కిరాతార్జునీయము, తర్వాత బాలభారత కావ్యాలు అనే గ్రంథం రచించాడు. తర్వాత మల్లారెడ్డి అనే కవి పద్మాపురాణము, తర్వాత షట్ చక్రవర్తి చరిత్ర, తర్వాత శివధర్మోత్తరము అనే గ్రంథాలు రచించాడు. తర్వాత మరొక కవి ఉన్నారు, ఆయన పేరు సింగారాచార్యులు అనే కవి సీతాకళ్యాణం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత రాఘవ యాదవ పాండవీయము, సింగరాచార్యులు సీతాకళ్యాణము, రాఘవ యాదవ పాండవీయం అనే గ్రంథాలు రచించాడు. తర్వాత పట్టమట సోమయాజి అనే కవి సూత సంహిత, తర్వాత బ్రహ్మోత్తర ఖండము, పట్టమట సోమయాజి అనే కవి సూత సంహిత, బ్రహ్మోత్తర ఖండం అనే గ్రంథాలను రచించాడు. తర్వాత నేపథి కృష్ణయ్యమాచుడు అనే కవి రాజనీతి రత్నాకరము, తర్వాత సిద్ధరాయ కవి ప్రభుదేవర వాక్యం అనే గ్రంథాన్ని రచించారు. ఈయన కాలంలో ఉన్న ఉర్దూ కవులు ఎవరంటే అలీ ఉర్సి అనే కవి నసబ్నామా కుతుబ్ సాయి అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత గులాం అలీ అనే కవి పద్మావతి అనే గ్రంథాన్ని తెలుగులో నుండి ఉర్దూలోకి అనువదించాడు. తర్వాత వజీహి అనే కవి లైలా మజ్ను కావ్యం అనే గ్రంథాన్ని రాశాడు. వజీహి అనే కవి లైలా మజ్ను కావ్యాన్ని రచించాడు. తర్వాత తారీఖీ అనే వజీహి అనే కవి లైలా మజ్ను కావ్యము, తారీఖీ మహమ్మద్ అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత కుతుబ్ షాహీలు 1617 వరకు కుతుబ్ షాహీల చరిత్ర. మరి ఇంకో గ్రంథం ఏంటంటే కుతుబ్ షాహీ, తారీఖీ మహమ్మద్ కుతుబ్ షాహీ అనేది ఒక గ్రంథము, లైలా మజ్ను కావ్యం అనేది ఒక గ్రంథము. ఈ తారీఖీ మహమ్మద్ కుతుబ్ షాహీ అనే గ్రంథము మనకి ఏం తెలియజేస్తుందంటే క్రీస్తకం 1617 వరకు, 1512 నుంచి 1617 వరకు కుతుబ్ షాహీ చరిత్ర మనకు తెలియజేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ సాహిత్య పరిస్థితుల గురించి మనం వివరించాల్సి ఉంటుంది. మిగిలిన సాహిత్య పరిస్థితుల గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇద్దరితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను.